అలాగే సంఘ విశ్వాసులైన మీకందరికీ ప్రభు నామములో నా శుభవందనాలు. దేవుడు గత గడిచిన కాలం అంతా కాపాడి మరి 2012వ సంవత్సరం వరకు మన అయ్యగారిని ఎంతో క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించారు. 1987వ సంవత్సరం నుండి ఈ దినం వరకు ఆయన తన భక్తులను కాపాడుతూ వచ్చారు. ప్రభు పిలుపునందుకుని మరి మన అయ్యగారు ప్రభు నన్ను నిద్రించారు. ఆ సజీవులుగా ఉన్న దినాలలో సేవా పరిచర్య చేసిన దినాలలో ఎంతో బలమైన సేవ చేశారు. ఎందుకంటే పెద్ద చదువుకుని ఈ పల్లెటూరు వచ్చి సేవ చేస్తారంటే ఎవరు నమ్మలేదు. ఉండరు, ఇక్కడ ఏమని లేదు, వెళ్ళిపోతారని చూశారు. అలా అడిగిన వారు కూడా ఎందరో ఉన్నారు. కానీ మన అయ్యారికి చాలా తగ్గింపు, నెమ్మది, మంచి మనసు. ఎక్కువగా మాట్లాడేవారు కాదు, మీకు అందరికీ తెలుసు. చక్కని విలువైన మాటలు వాక్య రూపంగా మాట్లాడడం, మంచిగా ధైర్యపరచడం, అవే చేతనం కానీ నవ్వడాలు కానీ నలుగురిని ఎగతాళి చేయడాలు కానీ అలాంటివి ఏమి ఉండేవి కావు. మన ఊర్లో మన గ్రామస్తులే కాదు, అనేక గ్రామాల్లో సువార్త వెళ్ళినప్పుడు కూడా ఈయనే దేవుడు, దేవుడు అంటే ఎవరో కాదు అని చెప్పి మంచి పేరు పొందుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతకాలం బ్రతికినా మరణం తప్పదు. కానీ బ్రతికి ఉన్న మనం ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామో అనేది చాలా విలువైనదని నాకు ప్రతిరోజు భయంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఏపాటి వారము, ఈ లోకం మనకి శాశ్వతం కాదు. ఎవరికైనా సరే ఎంతటి మహానుభావులైనా గొప్ప గొప్ప మహాత్ములే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మరి మనము గొప్పవారమని కాదు, కానీ దేవుని కృపను బట్టి బ్రతుకుతున్నాం. అయ్యగారు చేసిన సేవా పరిచర్యలో మరి దేవుడు మాట్లాడి, దేవుడు తన స్వరముతో సేవ చేయమని చెప్పకపోతే ఆ సేవకులు ఎవరు కూడా సేవలో నిలవబడలేరు. కానీ మంచి సేవకత్వం జరిగించారు. ఎలాగంటే ఒక విషయాన్ని మీకు చిన్న మాట నాకు 4 రోజుల నుండి జ్ఞాపకానికి వస్తూ ఉంది. అదేంటో కూడా చెప్తాను. సేవ చేస్తున్న దినాలలో అయ్యగారికి ఎవరో ఏదో అంటే ఆ వార్త చెవిలో పడింది. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ ఏదో అన్నవారే వచ్చి అడిగారు, ఇలాగ మిమ్మల్ని అన్నాము అంటే నాకు అప్పుడే తెలుసు. అంటే దేవుని ఆత్మ కలిగిన వారికి ఎవరు మంచిగా మాట్లాడతారో, ఎవరు చెడ్డగా మాట్లాడతారో దేవుడు తెలియజేస్తాడని అప్పుడు నాకు అర్థమైంది. నాకు ఆ రోజున వారు ఎందుకు వచ్చారంటే వారి కష్టకాలం వచ్చింది. మిమ్మల్ని గడిచిన కాలంలో మిమ్మల్ని ఇలాంటి మాట్లాడారు, మాది చాలా తప్పు అని వారు అయ్యగారి పాదాల మీద పడిన సమయం నాకు జ్ఞాపకం వచ్చింది. అది 4 రోజుల నుంచి నా మనసులో అలాగా నిద్రడుతూ ఉంది. అయితే సేవ చేసేటప్పుడు ఎన్నో శ్రమలు ఎదురైనా, ఎంతో కష్టాలు, ఆఖరికి ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా ఎక్కడ కూడా ఓడిపోలేదు మన అయ్యగారు. విరామం లేకుండా మంచి సేవ చేశారు. ఈరోజు మధ్యాహ్నం కూడా సహోదరులతో అదే మాట్లాడుతున్నాను నేను ఫోన్ ద్వారా. నిన్న కూడా చెప్పాను ఉపవాస కూటంలో
ఈ వ్యాధిలో నేను ఉన్నానండి. సమాధిలో వెళ్ళిపోయి కొద్ది రోజులు ఉంటే మన సహోదరులు ఆటోల మీద వచ్చి కండ్ల మీద వచ్చి కొద్ది అడిగారు, అయ్యా వేలంకి వచ్చేయండి, మేము బాగా చూసుకుంటాం మిమ్మల్ని, చెంటి బిడ్డని గాలించినట్టు మాట్లాడినా నేను రాను అని ఆ మారం చేస్తున్న ఆ విషయాలన్నీ కూడా జ్ఞాపకంలో ఉన్నాయి. అంత చంటిబిడ్డ మనసు కలిగిన మన అయ్యగారు దేవుని సన్నిధిలో ఉన్నారని ధైర్యంగా చెప్పగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు సన్నిధానంలో ఉన్నారు. మనం ఎంతటి వారినైనా మంచి సాక్ష్యం కొరకు ఆశ కలిగి ఉన్నప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నిట్లో నుండి మనకు విజయం ఇచ్చి మన తలెత్తేలా చేసే మన తండ్రి మనకు గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం కూడా సెలవిస్తున్నారు. కనుక అయ్యగారు చేసిన సేవా పరిచర్య దాదాపు 2005 సంవత్సరం వరకు మంచి సేవ చేశారు. నన్ను ఏ చోటుకైనా సరే మొదట సైకిల్ మీద తిప్పారు. ఎన్నో గృహాలు దర్శించడానికి, సువార్త సేవ చేయడానికి ఎన్నో ఊళ్ళు తిరిగాం. 2005 సంవత్సరం నుండి బలహీనుడయ్యారు. మీరందరూ కూడా ఎంతో పరిచయం చేశారు, ఎంతో ఆదరించి సహాయం చేశారు, ప్రార్థన కూడా చేశారు. అది ఎప్పటికీ మేము మర్చిపోలేము. అయితే 2005 నుండి 2012 వరకు డిసెంబరు అంటే రేపటి తారీఖు 1వ తారీఖు వరకు అయ్యగారికి జరిగిన పరిచర్య నిజంగా ఏ సేవకుల కన్నా జరిగి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కన్నులారా చూసి చేతులతో చేసి ఆ పనిలో ఎంతో ధైర్యమును ఆనందాన్ని పొందుకున్నాం. చేతులు ఖాళీ అయిపోయినాయని ఆ సమయంలో నేను ఏడ్చిన ఏడుపు కన్నీరు దేవుడు చూసి నాకు దర్శనం ఇచ్చాడు. దేవుడు, నీ చేతులు ఖాళీ అవ్వలేదమ్మా, నీకు పెద్ద పని పెట్టాను, పెద్ద పని నీకు అప్పగించాను అని చెప్పి చూడు అని నా కన్నులు తెరవన్నారు. ప్రార్థనలో ఏడుస్తున్నాను. చూస్తే బంగారు కత్తి నా 2 చేతులు చాపమని నా 2 చేతుల్లో పెట్టారు. ఇదే దర్శనం మొట్టమొదటిలో సేవ కొరకు హైదరాబాద్లో దేవుడిని పిలిచినప్పుడు, అయ్యగారు హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన వైపు ప్రభు వైపు తిప్పుకోవడానికి దేవుడు మన అయ్యగారిని ఆ సమయంలో హాస్పిటల్లో ఉండగా నేను ఇంట్లో ఉన్నాను. అదే దర్శనం నాకు ఆ రోజు కూడా చూపించారు. ఈ ధైర్యం, ఈ బలము, ఈ ఆనందము ప్రభువు అనుగ్రహించారు. కనుకనే ఈ రోజు వరకు గొప్ప సేవ చేయడానికి ధైర్యం ఇచ్చి ఆయన ఆత్మతో నడిపిస్తూ ఉన్నారు. మరి 2012 సంవత్సరం మొదలుకొని మరి ఆ రోజే చెప్పాలంటే నేను ప్రతి సంవత్సరం చెప్తున్నాను ఈ సాక్ష్యం. మన అయ్యగారు ప్రభువులను నిద్రించుట ద్వారా మనకి ఒక సాక్ష్యంగా, ఒక శుభవార్తగా అనేకులకు అందజేయడానికి కొరకు దేవుడు చేస్తున్న మెరుగువేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది చనిపోతున్నారు, రక్షణ పొందిన వారు ఎంతోమంది ప్రభువులను నిద్రిస్తున్నారు. మరి వారికి సంవత్సరం ఎలా జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజుకి 12వ అయ్యగారు ప్రభువులను నిద్రించి ఇది 12వ సంవత్సరం. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి డిసెంబర్ 1కి చక్కని కార్యక్రమం జరిగించడానికి దేవుడు మాకు ఎంతో గొప్ప అవకాశం ఇస్తూ ఉన్నారు. ఈ దినాన ఇలాగ మనము కూడుకొని దైవ సేవకుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే దేవుడు మనకు అనుగ్రహించిన కృప. మనం ఏపాటి వారమని మన మీద ఆయన ఎంతో దయ చూపిస్తున్నాడు. బ్రతికి ఉండి ఆయన సేవలో బలమైన సేవ చేసే యోగ్యులుగా ప్రభు మనం నిలబెట్టాలని మనం ఇంకా బలంగా కోరుకుందాం. ఎందుకంటే
మన ముందు నడిచిన దైవజనులు ఎలాంటి వారో మనకు మాదిరి చూపించారు. ఆ మాదిరికరమైన జీవితం మనము కూడా కలిగి ఉంటే దేవునికి మహిమకరంగాను మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను ఉంటాం. మరి చాలామంది అనుకోవచ్చు, అయ్యగారు లేరు. కానీ అయ్యగారిని సేవకు పిలిచిన దేవుడు, పుట్టించిన దేవుడు, ఆయన ఆత్మతో బలపరిచిన దేవుడు మన వెంట ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనతో ఉన్నారు కనుక ఈ రోజున మనం ఎంత ధైర్యంగా ఉన్నాము. దేవుని సేవలో మనమందరం కూడా మన దైవజనులు చేసి విడిచిపెట్టి వెళ్ళిన సేవ మనం పూర్తి చేయాలి. ప్రభు రాకడ వరకు దీన్ని సంపూర్ణం చేయాలి. సంవత్సరం అయ్యగారి జ్ఞాపకాలు కూడా పెట్టుకుని మనం ఇలా మాట్లాడుకుని ఊరుకునే కంటే ఒక నిర్ణయం చేసుకోవాలి. మా ఆత్మీయ తండ్రి గారు మమ్మల్ని వాక్యముతో బలపరిచి ఎంతో సేవలో మాకు పాటలు, వాక్యం, ప్రార్థన నేర్పించి ఎలా నిలబడాలి, ఎలా తట్టుకోవాలో అట్టి ఆదరించే మాటలు నేర్పించి మా ముందు ప్రభు పిలుపుని అందుకున్నారు. మరి మేము చేసేది కూడా ఆ విధంగా ఉండాలని మనం కోరుకోవాలి. నేను కూడా అలాగే కోరుకుంటున్నాను, మీరు కూడా అలా కోరుకోవాలని ప్రభు నామములో తెలియజేస్తున్నాను. మరి అయ్యగారికి కేవలం అమ్మగారికి అయ్యగారికి 5 పిల్లలు, ఆ కుటుంబం అని అనుకోకండి. మీరందరూ కూడా మనమందరం కూడా పరలోక తండ్రి కుటుంబం. మరి మీరు కూడా మన తండ్రి గారు అయ్యగారు నడిపించిన మార్గం, దేవుని వాక్యంతో మనల్ని బలపరిచిన ఆ దినాలు, ఆ కాలాలు మీరెప్పటికీ కూడా మర్చిపోకుండా ఆ మధుర సమయాలు నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రభు సేవలో ప్రభు రాకడ వరకు నమ్మకంగా సాగుదాము. అలాగే దేవుడు ఆశ్చర్య రీతిగా మరి 2023వ సంవత్సరంలో, అనగా ఈ సంవత్సరంలో గత సంవత్సరంలో మా చిన్నమ్మాయికి వివాహం చేయడానికి, ఈ 24వ సంవత్సరంలో పెదబాబుకి జూబ్లీ కుమార్ గారికి వివాహం చేయడానికి దేవుడు సహాయం చేశారు. ఎంతో ఆశ్చర్యం. ఎందుకంటే మనుషులు చేస్తే అలసిపోవచ్చేమో, కానీ దేవుడు చేస్తే అలసట ఉండదు, ఏ కలవరం ఉండదు. కనుక దేవుడు జరిగించాడు. దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదని ఈ విధముగా మనం వింటున్నాం, కళ్ళురాలు చూస్తున్నాం. మరి ఇప్పుడు 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. 11 సంవత్సరాలు పూర్తయినా కానీ వాక్యం ఉంది, మన ఆయుష్కాలం 1000 సంవత్సరాలు గడిచిన నిన్నట్లాగే కనబడుతున్నాయని వాక్యం ఉంది. కనుక 11 సంవత్సరాలు అయిపోయి 12వ సంవత్సరాలకు వచ్చాము అంటే అంతగా ఆలోచన రావడం లేదు. చాలా తక్కువ దినాలు అన్నట్టుగానే అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి దేవుడు మాకు ఇచ్చిన 5 బిడ్డల్ని ఎంతో ఆదరిస్తున్నారు, ఎంతో గౌరవంగా మమ్మల్ని చూసుకుంటున్నారు. మరొకసారి మీకు అందరికీ చేతులెత్తిన వందనాలు తెలియజేస్తున్నాను. మన సంఘము బలముగా ఉండాలి. దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు అయ్యగారు లేకపోయినా మరి ఆ బిడ్డలను, అమ్మగారిని నిలబెట్టి దేవుడు సేవ జరిగిస్తున్నాడనే దృక్పథంతో మీరందరూ కూడా ముందుకు అడిగేస్తే ఈ సేవ ఆశీర్వాదకరంగా జయప్రదంగా ముందుకు వెళ్తుంది. ఆ రీతిగా మీరు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అలాగే చిన్నబాబు జీవన్ బాబు కూడా నూతన సంవత్సరంలో వివాహం చేయాలని ఆశగా ఉంది. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. పరిచర్య కూడా ఇంకా బలముగా చేయాలని ఆశగా ఉంది. మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు. నూతన సంవత్సరంలో దేవుడు మరెన్నెన్నో గొప్ప పేర్లు మన కొరకు చేసేలాగా సంఘములో మీకు ప్రత్యేకముగా తెలియజేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించును గాక.
అంత్యదీనమందు దూతలూరనోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చగా నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చగా క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తు పాదుకొందునట్టి హృదయంబులను భక్తులార కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చగా క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తు పాదుకొందునట్టి హృదయంబులను భక్తులార కూడి రండి అంచు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చగా నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చగా యేసు సేవ ప్రత్యుహంబు చేయుచుంది క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచుండు కృపనందు వారి పేరు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చగా యేసు సేవ ప్రత్యుహంబు చేయుచుంది క్రీస్తు అద్భుతంబు ప్రేమ చాటుచుండు కృపనందు వారి పేరు యేసు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చగా నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చగా అంత్యదీనమందు దూతలూరనోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా నేను కూడా చేరియుండు నచ్చగా నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నేను కూడా చేరియుండు నచ్చగా దేవునికి స్తోత్రము. సంఘ వాక్యం విందాం. మొదలుగా ప్రభు నామానికి వందనాలు. మనకు మంచి వాతావరణం దయచేసినాడు, మంచి ఆరోగ్యాలు దయచేసి ప్రతి ఒక్కరిని ఆయన సన్నిధిలో కూర్చొని ఈ సమయంలో ఆయన యొక్క వాక్యం వినడానికి దయచేసి
ఈరోజు దైవ సేవలో ఒక జ్ఞాపకార్థం గురించి మనం కొడుకులో ఉన్నాం కాబట్టి మనం వచ్చి వెళ్ళిపోయాం కాకుండా మనం ఆయన చేసిన ఏ విధంగా ఆయన జీవించున్నారు, ఆయన ఏ మార్గంలో అయితే జీవించున్నారో ఆ మార్గంలో మనం కూడా జీవించడానికి మనం ఏం చేయగలుగుతున్నాం అంటే ఆయన గురించి ఆయన చాలా చేశారు, చాలా గొప్పగా జీవించారు, గొప్ప భక్తిలో జీవించారని ప్రతి ఒక్కరూ అనడం కాదు, మనం కూడా ఆ భక్తి జీవితం కలిగి ఉంటున్నాం లేదు మనం ప్రతి ఒక్కరు పరిశీలించుకొని మనం ముందుకు వెళ్దాము. కొన్ని నిమిషాలు మాత్రం ధ్యానించుకున్నాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు మరణకాలం సమీపంగా అతడు తన కుమారుడైన సొలొమోను ఇలాగా ఆజ్ఞించింది, లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండుము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు సొలొమోనుకి ఏమని చెప్తున్నాడంటే, లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను కాబట్టి ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే మనకు ఏంటంటే మన ప్రతి ఒక్కరూ ఏంటంటే చావు దగ్గరకు వస్తున్నప్పుడు ఏంటంటే మన పిల్లల్ని ప్రతి తల్లిదండ్రులు పిలిచి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు అన్నమాట. కొంతమంది కొన్ని ఆస్తుల గురించి చెప్పచ్చు, కొంతమంది కొన్ని ఆరోగ్య పరిస్థితుల గురించి చెప్పచ్చు, లేకపోతే ఎవరి దగ్గర ఒక అప్పు తీసుకుంటాయి తీర్చమని చెప్పచ్చు. కానీ ఇక్కడ మాత్రం దావీదు మాత్రం ఆ విషయాల లోకంలో సంబంధించిన విషయాలు దేని గురించి చెప్పట్లేదు అనమాట. ఏమని చెప్తున్నానంటే లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నానంటే లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మనం మరణించక తప్పదు. మన మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది అన్నమాట. ఎవరు మనం మరణం నుంచి తప్పించుకోలేము. ఎంత పేదవాడైనప్పటికీ, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత గొప్ప సైంటిస్ట్ అయినప్పుడు, ఎంత డాక్టర్ అయినప్పటికీ, ఎంత ఎలాంటి వాడైనా మనం చూస్తున్నాం. ఎందుకంటే కోవిడ్ టైంలో మనం చూసినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ ధనము కాదు, లేదా ఆరోగ్యం కాదు, ఎన్ని జాగ్రత్త తీసుకున్నప్పటికీ చాలా మంది మరణించి ఉన్నారు అన్నమాట. కాబట్టి ఏంటంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. కానీ మరణించే ముందు మనం ఏం తెలుసుకోవాలి, మనం తర్వాత మనం వచ్చే తరాలకి అంటే మన కుమారులు కానీ మన మనవలు కానీ ఎలా ఉండమని చెప్పాలని మనం తెలుసుకొని ఉండాలన్నమాట. ఇక్కడ మనం దావీదు చూసినట్లయితే అతను మరణకాలం సమీపించక తన కుమారుడు సొలొమోనుకి ఇలా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అన్నమాట. లోకులందరూ పోవలసిన మార్గం నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండుము. నువ్వు మొదటగా ఏం తెచ్చుకోవాలి? ధైర్యము తెచ్చుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్లో సో బీ స్ట్రాంగ్ అండ్ యాక్ట్ లైక్ ఏ మ్యాన్ అన్నమాట. అంటే ఎందుకు అలా చెప్తున్నాడంటే మనన్న పరిస్థితులు బట్టి ఏంటంటే మనిషిలాగా మనం జీవించలేకపోతున్నామంట. ఇతర అంటే మనం కనీసం మానవత్వం లేకుండా ఈ లోకంలో ఏంటంటే ఎవరు ఇష్టం అన్నట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటున్నారు అన్నమాట. అంటే ఒకవేళ చనిపోయిన తర్వాత ఏంటంటే లేకపోతే మనకి ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఎలాగా డిసిషన్ తీసుకుంటాం మనకి తెలియని ఆ పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అందుకేనండి, మన ధైర్యంగా ముందు మనం ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనం మొదటగా మనం భయపడ్డాము అంటే అది భయపడడం అనేది సాతాను యొక్క లక్షణము. మనం మొదటగా మనకి చాలా భయాలు ఉంటాయి. అన్నిటికన్నా పెద్ద భయం ఏంటంటే మరణం అనేది వచ్చినప్పుడు మనం భయపడతా ఉంటామన్నమాట. అంటే రేపు మరణిస్తున్నాము, లేకపోతే కొన్ని క్షణంలో మరణిస్తున్నాం అంటే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. లేకపోతే నా బంధువులు ఉంటారు, ఆ బంధువులు ఏమైపోతారు, లేదా నా ధనం ఏమైపోతుంది, నా ఆస్తులు ఏమైపోతాయి అని చాలా విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ అన్నిటి గురించి మనం ఆలోచించడం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బీ స్ట్రాంగ్ అండ్ యాక్ట్ లైక్ ఎ మ్యాన్. అంటే మనం దేవుడు ఏ విధంగా మనం సృష్టించున్నాడు, దేవుడు ఏంటంటే ఆయన స్వరూపాన్ని సృష్టించున్నాడు కాబట్టి ఆయనలాగా ఆయన మనకి ఇచ్చిన ఆత్మ పట్ల మనం ఏం చేస్తున్నాము, ఆయన రూపంలో ఆయన సృష్టించినందుకు మనం ఏం చేస్తున్నాము అది ఆలోచించడం మన
మనం ముందుకు వెళ్తా ఉండాలన్నమాట. మనం ఇంకా ఒక కింద వచ్చిన ఒక చదివినట్లయితే, నీ దేవుడైన యెహోవా అప్పగించే దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించి ఎడల నువ్వు ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకేంటంటే ఇక్కడ ఏమని చెప్తుంది, నీ దేవుడైన యెహోవా అప్పగించిన మార్గము అంటే మన సేవకులు కానివ్వండి, మనం దేవుడు మనకేంటంటే ఆ దేవునికి వాక్యం దయచేస్తున్నాడు, మనకు పరిశుద్ధాత్మ దయచేస్తున్నాడు. అది ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మనం ముందుకు జీవించాలి. మనకున్న ధనం కాదు, లేకపోతే మనకున్న ఆరోగ్యం కాదు, మనకున్న ఆస్తులు కాదు, మనకున్న పరిస్థితులు కాదు, మనకున్న స్థితి కాదు. మనం దేన్ని చూసుకోవాలి అంటే మన దేవుడు ఏదైతే ఉన్నాడో, మన దేవుడైన యెహోవా అప్పగించిన దానిని, మన దేవుడు కొన్ని ఆజ్ఞలను మనకి దయచేసి ఉన్నాడు. దాని ప్రకారం మనం ఏం చేయాలంటే జీవించి మనం ముందుకు దాన్ని ఏం చేయాలంటే కాపాడాలన్నమాట. ఎప్పుడు మనం ఒక దాన్ని కాపాడగలమంటే ఎప్పుడైతే దాన్ని పాటిస్తామో అప్పుడు కాపాడినట్టు అనమాట. ఎప్పుడైతే ఒక రూల్ ఉందంటే ఆ రూల్ అది పోకుండా అది ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మనం కాపాడగలుగుతాం. మనం కాపాడి ఏం చేయాలంటే దాని ప్రకారం మనం చేసినప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నానండి, దేవుడైన యెహోవా చెప్పినప్పుడు దాన్ని బట్టి నువ్వు చేసినప్పుడు ఏ పని పూనుకోలేను అంటే నువ్వు ఏం చేసినా, నువ్వు ఏ కార్యం అనుకున్నా ప్రతి విషయంలో దేవుడు నీకు దీవెన దయచేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. నీకు దేవుని తోడు కావాలంటే నీ దేవుడైన యెహోవా మార్గంలో నువ్వు నడవాలి. అంటే నీ సొంత మార్గంలో కాదు, లేకపోతే నీకు నా యొక్క మార్గంలో నడవడం చెప్పలేదు దావీదు. నేను ఏ విధంగా నడిచానో ఆ విధంగా కాదు, నీ దేవుడైన యెహోవా మార్గంలో నువ్వు నడవాలి. నేను దేవుడైన యెహోవా మార్గంలో నడిచాను కాబట్టి నేను ఎలా ఉన్నాను, కాబట్టి దేవుడు నాకు ఏ లేని స్థితి నుంచి నన్ను ఒక రాజుగా చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఒకవేళ నడిచినట్లయితే నువ్వు ఏ పని చేసినప్పుడు దేవుడు నాకు ఏ విధంగా తోడుగా ఉన్నాడో, నాకు ఏ విధంగా నీ ఏ పని పూనుకున్నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడో నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఏ పని పూనుకున్నానో మనం మొదటిగా ఏం చేయాలంటే మన దేవుని మార్గంలో నడవాలి. దేవుని మార్గంలో నడవడం అంటే అదేదో ఒక రూల్ కాదు, ఒక దారి కాదనమాట. ఏంటంటే దేవుడు ఏం చెప్తాడంటే ఆయన ఒక ప్రాంతంలో మనం ఉండాలి, ఆయన ఒక వాక్య ప్రకారము జీవించాలి. ఎప్పుడైతే మన ఆత్మ పరిశుద్ధాత్మగా మనం నడవాలి, ఎప్పుడైతే when the word of God and the spirit are in one agreement, that we can reach the way of salvation. అంటే దేవుని రక్షణను కాపాడుకోవాలంటే దేవుని వాక్యం బట్టి మనం నడవాలి. ఏదైతే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని బట్టి మనం నడిచాము అనుకోండి, మనం ఏ పని పూనుకోలేను. మన ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇక్కడ do this so that the way you prosper in all you do, wherever you go, the Lord may keep the promise to me. If the descendants watch how they live, if they walk in the faith fully before me with all their heart and soul, you will never fail as a successor on the throne of Israel. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే నడిచినట్లయితే ఏ విషయంలో మనం ఓడిపోకుండా ఏంటంటే ప్రతి విషయంలో మనకు దేవుడైన విజయాన్ని మనకి దయచేస్తూ ఉంటాడు. ఎప్పుడు విజయాన్ని దయచేస్తాడంటే ఎప్పుడైతే దేవుడి మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, మీ తల్లిదండ్రులు లేకపోతే మీ యొక్క తాతగారు, మీ యొక్క నాన్నమ్మ లేకపోతే ఎవరో మార్గంలో నువ్వు నడవలసిన అవసరం లేదు. అంటే వాళ్ళు చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఆచారాలు ఎలా పాటిస్తున్నారు అంటే వాళ్ళ తాతయ్య గారు ఆ నాన్నమ్మ గారు ఎవరో చెప్పారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నామండి, లేకపోతే వాళ్ళు చనిపోయినా చేస్తారు. అంటే వాళ్ళు కాపాడమని కాపాడుతున్నాం. కానీ మనం కాపాడవలసిన ఆచారాలు కాదు, మనం కాపాడవలసింది ఏంటంటే దేవుని యొక్క మార్గము. ఏదైతే దేవుడు రక్షణ మార్గం దయచేసి ఉన్నాడో ఆ మార్గాన్ని కాపాడు. ఆ మార్గం వెంబడి నువ్వు నేను ఒకరు వెళ్ళినట్లయితే మనం ఏ విధంగా అయితే దావీదు సొలొమోనుకు ఆజ్ఞించి నువ్వు నేను చెప్పినట్టు ఎలాగైతే నువ్వు పాటించినప్పుడు నువ్వు ఏ పని పూనుకోలేను, నేను ఆ విషయం విజయాన్ని దయచేస్తాను, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా నేను విజయాన్ని దయచేస్తాను, ఎప్పుడు ఓడి
ప్రభు చెప్పి ఉన్నాడు. మనం కూడా నేను ఎప్పుడైతే మనం పాటిస్తామో, పాటించిన దాన్ని బట్టి దేవుడు ఏ విషయంలోనూ మనకి తక్కువ చేయకుండా అప్పుడు దేవుడు కూడా మనం ముందు నడిపిస్తారు. కాబట్టి మన ప్రతి ఒక్కరూని ఒక జ్ఞాపకార్థ దినం రోజున మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం దేవుడైన యెహోవా మార్గం ఏదైతే ఇచ్చున్నారో ఆ మార్గాన్ని మన దైవజనులు నడిచి ఉన్నారు. కాబట్టి ఏ పని చేసినా విజయాన్ని దయచేసి ఉన్నారు. కాబట్టి మనం కూడా అదే మార్గంలో నడిచి మన యొక్క జీవితాల్లో మన కుటుంబాలకు విజయం దయచేసి మన జీవితాంతము చివరి వరకు ఏ విధంగా అయితే పౌలు రాకడే వరకు తన జీవితాంతము చివరి వరకు నేను విజయాన్ని పొంది ఉన్నాను, నేను నా యొక్క జీవితంలో నేను కిరీటాన్ని పొందుకోవాలి ఎంత నమ్మకంతో ఉన్నాడు. అది అటువంటి నమ్మకాల జీవితం మనకు కూడా ఉండేలాగా దేవుడు మనకు ఆశీర్వదించాలంటూ ఇక కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. ప్రియులరా, మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. దావీదు తన మరణకాలం సమయంలో ఏ విధంగా తన కుమారుడైనటువంటి సొలొమోనుకు చెప్తూ ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా, అనగా తల్లిదండ్రులు మరి ఏం చేయాలి అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మరి తెలియజేయగా మనమందరం కూడా విన్నాం. మరికొద్దిసేపు మరికొన్ని విషయాలు మనము నేర్చుకుని త్వరగానే ఈ యొక్క కోటాన్ని మనం ముగించుకుందాము. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 13-14 వచనాలలో కయీను చాలా బాధపడుతున్నాడు. ఆయన బాధ ఏంటో ఒకసారి మనం చూద్దాం. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెలగొట్టింది. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశమై ఉండును. ఇక్కడ కయీను అనేటువంటి ఈయన బాధపడుతున్నాడు. దేనికోసం బాధపడుతున్నాడు? ఇక నా జీవితకాలం అంతా నేను ఇంకా శపింపబడిన వాడిని. నా జీవితకాలం అంతా నేను దేశదిమ్మరిగా తిరగాల్సిందే. నా జీవితం అంతా నేను బాధపడాల్సిందే, దిగులు పడాల్సిందే అని తన మీదకి వచ్చినటువంటి శిక్షను బట్టి చాలా బాధపడుతున్నాడు. అయితే ఇక్కడ మరొక ప్రశ్న ఏంటంటే, కయీను మీదకి ఈ శాపం ఎందుకు వచ్చింది? ఈ శిక్షకు వచ్చింది? ఈ దిగులు పడాల్సిన పని ఎందుకు వచ్చింది? ఈ బాధలు ఎందుకు వచ్చాయి? అతడు చేసినటువంటి పాపమును బట్టి. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. కయీను తాను చేసిన పాపమును గూర్చి బాధపడుతున్నాడా, లేకపోతే తన మీదకు వచ్చినటువంటి శిక్షను బట్టి బాధపడుతున్నాడా? మరలా ప్రశ్న అడుగుతున్నాను, ఆలోచించి సమాధానం చెప్పండి. కయీను తాను పాపం చేశాడు. తన తమ్ముడు అమాయకుడు తన తమ్ముడిని చంపేశాడు. తన తమ్ముడిని అన్యాయంగా చంపినటువంటి పాపమును గూర్చి అయ్యో నా తమ్ముడిని చంపేశానే బాధపడుతున్నాడా, లేకపోతే తన మీదకు వచ్చినటువంటి శిక్షను బట్టి అయ్యో నేను ఎలా బ్రతకలేక, నేను దేశదిమ్మరిగా ఉంటాను, వ్యవసాయం చేసినప్పుడు పంట నా చేతికి రాదు అని తన మీదకు వచ్చినటువంటి శిక్షను బట్టి బాధపడుతున్నాడా? దేని బట్టి బాధపడుతున్నాడు? పాపమును కూర్చున్నటువంటి బాధ ఎంత కూడా లేదు. తమ్ముడు అన్యాయంగా చచ్చిపోయాడు, ఎంత బాధ లేదు. అంటే తాను చేసినటువంటి పాపమును బట్టి అతనికి ఏమీ బాధ లేదు, కానీ ఆ పాపము వలన ఏ శిక్ష అయితే అతని మీద
దాని కోసం విలవిల్లాడిపోతున్నాడు. అయితే ఈ శిక్ష ఎందుకు వచ్చింది? పాపం వల్లే కదా. ఇప్పుడు ఒక కలుపు మొక్క ఉంది, కలుపు మొక్క పిచ్చి మొక్క అనుకుందాం. మన ఇంటి దగ్గర ఆ వాకెట్లో పెరుగుతుంది. అది పైకి మాత్రం హైట్ వచ్చింది, మాకు హైట్ వచ్చింది. దాన్ని ఏం చేస్తామంటే కట్ చేస్తాం, కత్తిరితోనో చాకు తీసుకుని కట్ చేస్తాం. మళ్ళీ వస్తుంది, మళ్ళీ రోజుల మీద మళ్ళీ కట్ చేస్తాం, మళ్ళీ వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది? కింద వేరు ఉంది కాబట్టి. ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి బాధలకు కారణం ఏంటి అంటే పాపము. మనం దేనికోసం ఏడుస్తున్నాం తెలుసా? అయ్యో నా శరీరంలో అనారోగ్యం ఉందని ఏడుస్తున్నాను, నా ఇంట్లో సమాధానం లేదని ఏడుస్తున్నాను, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఏడుస్తున్నాను, నాకు నెమ్మది లేదని ఏడుస్తున్నాను. కొంతమంది ఎంత కష్టపడినా కష్టాజితం చేతులు కనబడదు. అయ్యో నా కష్టాజితము కనబడడం లేదని ఏడుస్తారు. ఇది పైకి కనబడే మొక్క. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కింద అసలైన వేరు ఉంది. ఏంటి ఆ వేరు తెలుసా? పాపం అనేటువంటి వేరు. ఆ వేరు తీసేస్తే కానీ ఈ మొక్క చావదు. ఇప్పుడు మనం ఏం చేద్దాము? నెల రోజులకు ఒకసారి, వారం ఒకసారి మొక్కను కట్ చేద్దామా, లేకపోతే వేరుతో సహా పీకేద్దామా? ఇది లేదు చాలా మందిలో. ఈ పాపం వల్లే కదా నా బ్రతుకు ఎలా నాశనం అయిపోయింది, ఈ పాపం వల్లే కదా నా కుటుంబం శిథిలమైపోయింది, ఈ పాపం వల్లే కదా నా కుటుంబంలో నెమ్మది లేదు, ఈ పాపం వల్లే కదా నేను మొదలు పెట్టేటువంటి ప్రతి పనిలో కూడా నేను ఫెయిల్ అయిపోతున్నాను, ఈ పాపం వల్లే కదా నా జీవితంలో జయము లేదు. కనుక ఈ పాపం అని చెప్పబడుతున్నటువంటి ఈ వేరు తీసేస్తాను అనేటువంటి ఆలోచన కనబడడం లేదు. మనం ఏడ్చేది దేనికోసం ఏడుస్తున్నాము అని అంటే, నేను ఇంత పాపము చేశాను ప్రభువా, నన్ను క్షమించని అర్థం లేదు. అయ్యో ప్రభువా, ఎన్ని బాధలు వచ్చేసి చూడు తండ్రి, ఎన్ని కష్టాలు వచ్చేసి చూడు ప్రభువా, ఊర్లో ఎవరికి లేని బాధలు నా ఇంటి మీదే ఉన్నాయి కదా తండ్రి అని ఏడుస్తున్నాము. కానీ ఈ బాధలకు కారణం ఏంటి? ఈ కష్టాలకు కారణం ఏంటి? ఈ ఉపద్రవాలకు కారణం ఏంటి? ఇది నా పాపమేమో. ఒకవేళ భార్య అయితే ఇది నా భర్త పాపమేమో, తల్లిదండ్రులైతే నా పిల్లల పాపమేమో అని ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. ఒక 100 రూపాయలు కనపడకపోతే మొత్తం ఇల్లు అంతా ఎత్తికెళ్తాం. దాన్ని పరీక్ష అంటారు కదా. బీరువాలో ఉన్న ఒకసారి పరీక్ష చేస్తాం, చూస్తాం, వంటగదిలో చూసాం, బెడ్రూమ్లో చూసాం, ఇంకా అలాగే చెప్పాలంటే వాష్రూమ్లో కూడా ఒక మర్చిపోయామని అక్కడ కూడా చూసాం. ఏంటి దీన్ని ఏమంటారు? పరీక్ష చేస్తున్నాం, ఎక్కడెక్కడ ఉందో వెతుక్కుంటున్నాం. అలాగే నాలో ఉందా? భర్త అయితే నా భార్యలో ఉందా, భార్య అయితే నా భర్తలో ఉందా, తల్లిదండ్రులు అయితే నా పిల్లల్లో ఉందా అని ఆ పాపం ఎక్కడ ఉందో వెతుకు పట్టుకోవాలి. ఒకవేళ ఎక్కడ లేకపోతే, ఎక్కడ దొరకకపోతే, దేవా నాకు దొరకడం లేదు తండ్రి, అది ఎక్కడ ఉందో చూపించు ప్రభువా. ఏంటి? కొన్నిసార్లు మనం పాపాలు చేసి మర్చిపోతుంటాం, డబ్బులు పెట్టి మర్చిపోయాడు. మనం ఏంటంటే ఎక్కడైనా ఎప్పుడైనా 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు పెట్టి మర్చిపోతే ఆ 100 రూపాయల కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తామో ప్రభువా, ఎక్కడ పెట్టేసాను తండ్రి, నేను చేసిన పాపము ప్రభువా నేను మర్చిపోయాను, నేను ఏ పాపం చేసినా తెలియడం లేదు, దయచేసి నాకు జ్ఞాపకం చేయి ప్రభు అని ప్రభు దగ్గర ఆగలేకపోతున్నా. కనబడకుండా పోయిన ఉంగరం కోసం, కనబడకుండా పోయినటువంటి డబ్బుల కోసం మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ మన జ్ఞాపకములకు రాకుండా కలుమరుగైపోయినటువంటి పాపాల సంగతి మనం మర్చిపోతున్నాం. ఆ వేరు వల్లే కదా ఇప్పుడు ఈ కలుపు మొక్క, ఆ వేరు వల్లే కదా ఎన్నిసార్లు కత్తిరించిన మరల ఏమవుతున్న కలుపు మొక్క
ఆ వేరు ఎక్కడ ఉందో తెలియడం లేదు. అంటే మనము దేని కొరకు ఏడాలి అని అంటే పాపము కొరకు ఏడాలి. ప్రభువు చెప్పిన మాట ఏంటి? నా కొరకు ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడండి. ఎందుకని? మీరు పాపం చేసిన వారే, మీ పిల్లలు కూడా పాపం చేసిన వారే. నా కోసం ఏడవద్దు, ఎందుకంటే నేను పరిశుద్ధుడిని. పాపములో ఉన్నది మీరు, పాపము వలన శాపాన్ని భరిస్తున్న మీరు, పాపము వలన రోగాన్ని భరిస్తున్న మీరు. దావీదు చాలా యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. ఏమంటే పాపము వలన నా ఎముకలలో స్వస్థత లేదు. ఎంత నిజాయితీ ఒప్పుకున్నాడో తెలుసా? జలుబు చేసింది అనుకోండి, నువ్వు వర్షంలో తిరిగా కదా. లేదు, నేను వర్షంలోకి వెళ్ళలేదు. ఎందుకు వచ్చిన అబద్ధాలు ఒప్పేసుకొచ్చేది నిజం. బొద్దుగుల కాయలు వయసు తిన్నావు కదా, ఇంకే కాయలు వేసేది లేదు. ఇదిగో నువ్వు కూలింగ్ వాటర్ తాగా వంక జలుబు చేసింది లేదు, నేను అసలు డ్రింక్ కొడతాగలేదు. ఎందుకు వచ్చిన అబద్ధాలు? చాలా సార్లు మనం ఇలాగే తప్పించుకోవడానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాము. దావీదైతే చాలా యథార్థంగా ఒప్పుకుంటున్నాడు. అంటే పాపాన్ని ఒప్పుకోవాలంటే కూడా చాలా పెద్ద మనసు కావాలి. ఏమని ఒప్పుకుంటున్నాడు దావీదు? నాకు రెఫరెన్స్ ఐడియా లేదు కానీ మీకు తెలిసి ఉంటుంది. పాపము వలన నా ఎముకలలో స్వస్థత లేదు అన్నాడు. అంటే దావీదుకి అర్థమైంది, ఈ పాపం అనే వేరు వల్లే నాకు, నా ఎముకలకు ఏమి లేదు, స్వస్థత లేదు. దీని కొరకు మనం ఏడాలి. ఈ పాపం మన జీవితాలు ఎలా నాశనం చేస్తుంది, ఈ పాపం వల్ల మన బ్రతుకులు ఎలా బుగ్గిపోలైపోతున్నాయి. ఆ పాపం యొక్క ఆ తీవ్రత నుండి మనం బయటపడాలి అంటే దేవుడి పాదాలు ఏం చేయాలి? మనము పట్టుకోవాలి. ఇప్పుడు కయ్యను దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆయన దేనికోసం ఏడుస్తున్నాడు? అయ్యో ఎంత శిక్ష ఇస్తున్నాను, నేను బ్రతికినంత కాలం ఎలా బతుకుతానంటున్నాడు? దిగులు పడుచు దేశ దిమ్మరమై ఉంటాను. అంటే అతని బాధ ఇక నేను బ్రతుకంతా కూడా దిగులు పడుతూ బ్రతకడమేనా? ఎందుకు వచ్చిన పరిస్థితి? దీనికి కారణం ఏంటి? అతను చేసిన పాపము, అతను చేసినటువంటి పాపం. ఏ పాపం చేశాడు కయీను? ఏ పాపం చేశాడు? చాలా సింపుల్ కదా. ఎదుటివాడు ఏ పాపం చేశాడో చాలా తక్కువ చెప్తాం. నేనే పాపం చేశాను అంటే మాత్రం నేను చాలా నీకు నమ్ముతున్నాను, నేను ఏమీ అనలేదు. మరి నువ్వేమి అనకపోతే నీ పక్కింటి ఆవిడ ఎందుకు కూడా వచ్చింది? నేను ఏమీ అనలేదు. ఏమి అనకపోతే విభేదాలు ఎందుకు వస్తున్నాయి? సో మనం చాలా సింపుల్ గా ఎదుటి వాళ్ళు ఏ తప్పులు చేశారో, కయ్యని చేసిన పాపం ఏంటంటే తక్కువ అని చెప్పేశాను. అందరం నాతో సహా అందరం కూడా చెప్పేశాను. ఏ పాపం చేశాడో? దావీదు చేసిన పాపం ఏంటి? తక్కువ చెప్పేద్దాం మనం. మరి నేను చేసిన పాపం ఏంటి అని పరీక్షించుకోవాలి పిల్లలు. మనం నేను చేసిన పాపం ఏంటి? ఒకసారి పేతురు ఇలాగే నిలబడి మంచిగా వాక్యం చెప్తున్నాడు. పెంతెకొస్తు దినాన వాక్యం అంతా చెప్పేసిన తర్వాత ఆ విన్నటువంటి వారందరి హృదయాల్లో ఆ మాటలు గుచ్చుకున్నాయంట. ఏమయ్యాయి? గుచ్చుకున్నాయి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగగా. అంటే దేవుని మాటలు వారి హృదయములో ఆ మాటలకు వారి హృదయములో నొచ్చుకున్నంత అర్థం ఏంటి? పొడవబడి. ఏపడి పొడవబడి అంటే ఆ చెప్పినటువంటి మాటలు గుండెల్లో చెప్పట్లేదు, గుచ్చుకున్నాయి. కొంతమందికి ఎవరిని ఏమన్నా మనకు కొట్టాల్లో గుచ్చిపోతాయి, బాణాల్లో గుచ్చిపోతాయి. పదునైన దేవుని వాక్యం మాత్రం హృదయంలో గుచ్చుకోదు. వాక్యం పదునైందే కదా. ఎంత
పదునైంది, రెండంచులుగా ఖడ్గం, ప్రాణ ఆత్మ కీళ్లను మూలుగను సైతం విభజించునంత మట్టుకు దూరుచు, హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా శోధిస్తుంది. అంత పదునైంది అనమాట. ఏది? పక్కింటావిడ ఏదో అన్నదని, ఎదురింటావిడ ఏదో అన్నదని, ఆ మాటలు ఎక్కడో ఫంక్షన్కి వెళ్తే ఎవరో ఏదన్నారని ఆ మాట పొరపాలో గుచ్చిపోతాయి. కానీ ఇన్నిసార్లు దేవుడు మాట్లాడుతుంటే ఒక మాట కూడా గుచ్చుకోదు. కొంతమంది వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. ఏమన్నారో అర్థం కాదు, ఏ మాట గుచ్చుకోలేదు. అక్కడ గొడవ దగ్గర మాత్రం ఎవరిని ఏమన్నా తక్కువ గుర్తుంటాయి, గుచ్చిపోతే ఎలాగా ఏమంటారు తెలుసా? అమ్మో ఒక మాట్లాడాలనుకున్నా బాగా గుచ్చుకున్నాయి. మరి ఎంతగా దేవుడి వాక్యం శక్తి కలిగిన ఆ మాట మనం హృదయంలో గుచ్చుకోవట్లేదా? ఆ మాట మనం మన హృదయంలో కార్యం చేయట్లేదా? సరే, ఇంకా చూద్దాం. వారు ఆ మాటలు విని నొచ్చుకున్నారంట. నీకు నొచ్చుకోవడం, పేతురు చెప్తున్నాడు ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు అని మీరు అందరూ కలిసి ఆయన ఏం చేశారంటే సిలువ వేశారు. సిలువ వేయడం కేకలు వేశారు. ఆ సిలువ వేసినటువంటి పాపంలో మీరందరూ పాల్గొకలు పొందారు. ఆ నీతిమంతుని చంపినటువంటి పాపం మీదే. ఆ మాటకు వేళ హృదయంలో అంత దుర్మార్గమైన పని చేసింది మేమేనా? నీతిమంతుని సిలువకు అప్పగించింది మేమేనా? అయ్యో మా చేతులతోనే మేము యేసుప్రభువుని సిలువ వేస్తామా అని ఆ ప్రజలందరూ కూడా తెగ బాధపడిపోతున్నారంట. ఇది మనకు కావాలి. మనం చేసినటువంటి పాపములను గురించి దేవుడు తన వాక్యము ద్వారా బయలుపరుస్తున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలో గుచ్చుకోవాలి. మరి దేవుడు కయ్యూనుతో మాట్లాడడం లేదా? కయ్యూను నీ తమ్ముడైన లేవీలు ఎక్కడ ఉన్నాడు? మరి దేవుడు మాట్లాడినప్పుడు అతని హృదయంలో దేవుని మాట ఎందుకు గుచ్చుకోలేదో తెలుసా? అతని హృదయము కఠినమైపోయింది. ఎంత పొదునైన గుణపం తీసుకోండి, సిమెంట్ రోడ్డు పోడండి, భుజాలు పడిపోతాయి కానీ అన్నం పడలేదు. అలాగే కొంతమంది హృదయాలు కూడా, కయ్యూను హృదయం కూడా సేమ్ అలాగే సిమెంట్ రోడ్లో కట్టేది. దేవుని వాక్యం ఎంత పొదులుకుంటూ ఉపయోగం ఉంది? లోపలికి వెళ్ళట్లేదు. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? దేవుడు తన వాక్యం ద్వారా బయలుపరుస్తున్నప్పుడు ఇదిగో ఆ పాపము చేసిన వ్యక్తిని నేనే అని దేవుడి దగ్గర మనము పశ్చాత్తాపడితే ఆ శిక్ష నుండి మనము తప్పించుకోగలుగుతాం. చివరిగా వినండి, ఎందుకు మన జీవితంలో శ్రమలు ఎదురవుతున్నాయి? ఎందుకు కష్టాలు ఉన్నాయి? ఎందుకు బాధలు ఉన్నాయి? రోగాలకు కారణం ఏంటి? కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి? నేను పాపం చేశానా? లేకపోతే నా పిల్లలు పాపం చేశారా? భార్య అయితే నా భర్త పాపం చేశాడా? పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ వీళ్ళందరూ కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు. ఏ గ్రూపు? డాక్టర్ గ్రూప్ అనుకున్నారు కాదు, యేసులో సిలువ వేయండి అన్నారు కదా, ఆ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కూడా. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు? ఓ ఆ రోజున కేకలు వేసింది మేమే. ఒకవేళ ఆమె ఇలాగ నీతిమంతులై ఉండొచ్చు, వాళ్ళ అమ్మాయి ఉండొచ్చు కేకలు వేయడానికి. ఈరోజు పిల్లలు కట్టడానికి మాటలు ఊరక్కడికి వెళ్ళకూడదా అంటే సరే, అయినా సరే తల్లి చెప్తున్న మాట వినడం అనేసి వెళ్ళిపోయి ఏంటది గద్దె డాన్స్ అంటారు. అలాగే ఒకవేళ తల్లిదండ్రులు ఒకవేళ అక్కడికి వెళ్ళి కేకలు వేయకపోయినా పిల్లలు వెళ్ళారేమో, భార్య వెళ్ళకపోయినా భర్త వెళ్ళాడేమో. పరీక్ష చేసుకోవాలి. ఈ విధంగా వారు పరీక్ష చేసుకున్నారు. ఇప్పుడు మేమేం చేయాలి అంటే మీరందరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. ఇప్పుడు ఇలా చేస్తే మీ పాపము నుండి మీకు విడుదల దొరుకుతుంది, లేకపోతే విడుదల దొరుకుతుంది. ఎంత కాలం మనం మారు మనసు పొందకుండా, ఎంత కాలం మనం దేవుని వాక్యములకు లోబడకుండా మనము జీవిస్తున్నప్పటికీ కూడా మనము శాపం అనేటువంటి గొడుగు క్రింద మనం ఉంటాం. విడుదల కావాలి అంటే మారు మనసు పొందాలి. ఏం చేయాలి? మారు మనసు పొందాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవా, నిజమే నేను పాపం చేసిన వ్యక్తినే, నీ మాట నేను లోబడలేదు,
నీ మాటకు నేను విధేయత చూపలేదు, నన్ను క్షమించు ప్రభువా. ఈ మాట చెప్పేవారు తక్కువ, ఇప్పుడు ఎక్కువగా వినబడుతున్న మాట ఏంటంటే, నువ్వు తాగుతున్నావు, నువ్వు తాగుబోతువి, నువ్వు దేవుని ముందు ఒప్పుకుని నీ పాపాన్ని విడిచిపెట్టంటే, నేను ఒక్కడే తాగుతున్నానా, ఇంకెవ్వరు తాగట్లేదు. ఆ సంఘంలో చూపించే దమ్ముంటే తాగడం చూపించాడు. వాడు తాగే నువ్వు తాగుతావా? సిరిగ్లేసి మరి ఎవరు నా నీతిమంతులు ఎవరు చూపించండి అంటే, ఎవరు నీతిమంతులు లేరు కాబట్టి నేను కూడా అలా ఉంటానన్న ఎంత దౌర్భాగ్యం అది. ఎవరో నీతిగా లేరు, ఎవరో పాపంలో ఉన్నారు, ఎవరో దుర్మార్గులు జీవించారు కాబట్టి నేను కూడా అలాగే ఉంటాను. ఎవరు నీతిగా జీవిస్తారో వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి. ఒక అమ్మాయిని నువ్వు సినిమా పాటలు పాడుతున్నావంట తెలిసిందంటే, నేను ఒక్కదనంగా ఉన్నావా, ఏ ఆ పిల్ల పాడట్లేదా, ఈ పిల్ల పాడట్లేదా? ఇది ఈరోజు చాలా మందిలో ఉన్నటువంటిది. నీవు పాపం చేసావు, నీవు ఒప్పుకోవాలి అంటే, దేశంలో నేను ఒక్కడే మళ్ళీ పాపం చేశానా? క్రైస్తవ సంఘాలలో బయట చాలా సంఘాలలో ఇలాంటి పాపం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఉదయాన్ని మరింత కఠినం చేసుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. వాక్యానికి లోబడాలి, వాళ్ళైనా మనమైనా సరే. వాక్యానికి లోబడితే దేవుడు మనలను దీవిస్తాడు. నా మాట ముగిస్తూ ఉన్నాను. కయ్యూరు తన జీవితంలో దేని కొరకు ఏడాలి, ఆయన దేనికోసం ఏడుస్తున్నాడు? అసలు ఈ రోగానికి కారణం ఏంటి ప్రభు? నేను చేసిన పాపమే కదా. ఈ సమస్యలకు కారణం ఏంటి? ఎందుకు నన్ను ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి? ఎందుకు నా ఇల్లు నరకప్రాయంగా మారిపోయింది? ఎందుకు నా కుటుంబంలో నెమ్మది లేదు? నాకు సమాధానం ఎందుకు లేదు ప్రభు? ఎందుకు నేను కష్టపడిన కష్టాజితము కనబడడం లేదు? ఎందుకు నేను ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను? పాపమే కదా కారణం. దేవుని దగ్గర నిలబడి, దేవుని పాదాల దగ్గర నిలబడి, దేవా నేను చేసిన పాపం ఏంటో నాకు తెలియపరచండి, నేను ఒప్పుకుంటాను, సరి చేసుకుంటాను అన్నటువంటి వారి జీవితాలు ఈ 3000 మందిలాగా దీవించబడతారు. వాళ్ళు దేవుడి మాటలు దీవించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకుని యొక్క కూడికలో మరి మనం నేర్చుకున్నటువంటి సంగతులు, మరి మనము దేవుని దగ్గర దేవుని యొక్క పాపం చేసిన వారుగా కనబడకూడదు, నీతిమంతులుగా కనబడాలని ప్రభువు మన కొరకు తన ప్రాణాలు అప్పగించారు. ఆయన రక్తము కార్చింది. నీవు పాపాలు చేస్తూనే ఉండు, నేను నీ వెనకాల నీ పాపములు తీసివేస్తాను అని కాదు, మరి ఎన్నడూ పాపము చేయకుండా పాపం యొక్క శక్తి నుండి మనల్ని విడిపించడానికి ప్రభు వచ్చారు. మీకు విడుదల ఉన్న సహోదరుడా, సహోదరి, పాపం మీద నీకు జయం దొరికిందా? ఇంకా పాపము నుండి నీకు విడుదల దొరకకపోతే ఈ దినమున మనము గొప్ప జయమును పొందుకుని తిరిగి వెళ్దాం, విడుదల పొందుకుని వెళ్దాం. దేవా నాకు సహాయం చేయము, నా కుటుంబంలో సహాయం చేయము. దేవ నా జీవితంలో సంతోషం నాకు దయచేయము. అడుగుదాం, దేవుడి సన్నిధిలో వేడుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేయండి, వెంటనే ప్రార్థన చేస్తుంది మనం ముందుకు వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేయండి, దేవుడు మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేయండి. ఎందుకు నేను ఇంకా ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాను? అయ్యో దేవ, ఎందుకు నా కుటుంబంలో ఇంకా కలతలు, శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు? ప్రభువా, నేను చేసిన పాపం ఏంటి నాకు తెలియడం లేదే. మోకరించి ప్రార్థిస్తే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దావీదు కూడా అంటున్నాడు, దేవానికి ఆయాస్కరమైంది నేను నాలో ఉండి నాకు చూపించు, నేను సరి చేసుకుంటాను అన్నాడు. దేవుడి దగ్గర మనం సరి చేసుకోవాలి. ప్రార్థన
ప్రియ దైవ సేవకుల యొక్క జ్ఞాపకార్థ కూడికలో మీరు పాల్గొన్నారు. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యం బట్టి దేవాలను స్తుతిస్తున్నాను. మా దేవా, మా తండ్రి, ఎంతవరకు అనగా తండ్రి గారి తెలిసిన మొదలు ఈ దినం కూడా మా కుటుంబానికి సంఘములను ఎంతో మీరు కాపాడి అనేక విధములుగా మమ్మల్ని దీవించి ఈ యొక్క పరిచర్యలో కొనసాగడానికి కృప చూపుచున్నందుకు వందనాలు తెలుస్తున్నాను. దేవా యొక్క ప్రత్యేకమైన కూడికలో పాల్గొంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించండి. అలాగే ప్రభువారు నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. 2 ప్రసంగాలు వాటిని మా హృదయాల్లో భద్రపరచుకొని ఇంకా మీరుగా మేము సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమున్నాయో వాటిని గురించి మేము ఆలోచన కలిగి ప్రార్థన ద్వారా పోరాడి పాపం నుండి జయములు పొందడం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క కూడిక ద్వారా సంఘమున కుటుంబమును గొప్ప దీవెనలు దయచేయండి. ఇంకను మేము బలము కలిగి ముందుకు కొనసాగడానికి సహాయం ఇవ్వండి. ఎంత మాత్రము సహవాసమును విడిచిపెట్టక ఇంకను ప్రభువా సహవాసములో బలపడడానికి అవకాశం ఇవ్వండి. మా కన్న తండ్రి, ఈ గ్రామమును ఈ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకి అప్పగించుకుంటూ ఈ కూడికను ముగించుకొని తిరిగి గృహాలు పెంచుకుని క్షేమకరంగా నడిపించుకుని యేసు ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవునికి సహవాసము మనందరికీ తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ పలహారం ఉంది, తీసుకుని వెళ్తుంది.